ఈక్వేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. డీసీ జనరేటర్లో ఉన్న టాపిక్లలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డీసీ జనరేటర్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్. డీసీ జనరేటర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే ఏంది, ఈఎంఎఫ్ ఈక్వేషన్ పర్పస్ ఏంది, మనకి మామూలుగా చెప్పుకున్నాం ఫ్యారడేస్ ఫస్ట్ లా, ఫ్యారడేస్ సెకండ్ లా ప్రకారం చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాము, ఫ్యారడేస్ ఫస్ట్ లా అంటే ఎప్పుడైతే కండక్టర్ కట్ చేస్తుందో ఈఎంఎఫ్ అనేది, ఎప్పుడైతే కండక్టర్ ఫ్లక్స్ని కట్ చేస్తుందో అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది, అంటే విద్యుత్ చాలక బలం అనేది ఆ వాహకంలో ఉత్పత్తి అవుతుందని చెప్పేసి. సెకండ్ లా ఏం చెప్పుకున్నాము, అంటే ఎంత ఫ్లక్స్ లింకేజెస్ ఉంటుందో ఆ ఫ్లక్స్ లింకేజ్కి సమానంగా మనకు ఆ వాహకంలో విద్యుత్ చాలక బలం అనేది ఉత్పత్తి అవుతుంది. అది సెకండ్ లా, అది సెకండ్ లా. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ కండక్టర్లు ఉన్నాయి, సరే ఫ్లక్స్ ఉంది, ఫ్లక్స్కి ఈఎంఎఫ్కి అంటే సంబంధం ఏంది, పోల్స్కి ఈఎంఎఫ్కి సంబంధం ఏంది, ఈ సంబంధం మొత్తం అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఇంకో మెటీరియల్కి ఎలా సంబంధం, అది అనులోపాతంలో ఉంటుందా లేదా విలోమానుపాతంలో ఉంటుందా అనేది మనము గుర్తించాలి. ఎట్లా పడితే అట్లా చేసుకోవడానికి. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్, అందుకే ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకున్నాం. సరే ఈఎంఎఫ్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి ఈఎంఎఫ్ ఈక్వేషన్ గురించి ఫస్ట్ విల్ గో ఫర్ డిస్కస్ ఫర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ EMF equation. We'll go for first flux. Phi అంటే ఫ్లక్స్, phi అంటే ఫ్లక్స్. నెక్స్ట్ వచ్చేసి Z. Z అంటే నంబర్ ఆఫ్ కండక్టర్స్. నంబర్ ఆఫ్ కండక్టర్స్ అంటే ఎన్ని వాహకాలు కావాలి, నంబర్ ఆఫ్ కండక్టర్స్ వాహకాలు. వాహకాలు అంటే మనకి కాపర్ కండక్టర్ వాహకాలు అని చెప్పుకుంటాం కదా, అది అంటే మామూలుగా నంబర్ ఆఫ్ కండక్టర్స్ అనేది Z అని చెప్పుకున్నాము. సార్ మనకి కొంచెం చిన్న చేంజ్, మనకు ఆల్రెడీ ఆర్మేచర్ చెప్పేటప్పుడు ఆర్మేచర్ బాగా చూడండి, ఆర్మేచర్ డైరెక్ట్ మనకి ఒకసారి ప్రాబ్లంలో కానీ దాంట్లో కానీ ఇవ్వడు, డైరెక్ట్ ఏం చెప్తాడంటే నంబర్ ఆఫ్ స్లాట్స్ అని ఇస్తాడు, నంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ వైండింగ్ అని, నెంబర్ ఆఫ్ వైండింగ్ ఇన్ స్లాట్ అని చెప్పేసి అంటారు. అంటే స్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్మేచర్కి ఎన్ని స్లాట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. ఆ ఆర్మేచర్లో ఒక్కొక్క స్లాట్లో ఎన్ని వైండింగ్ ఉన్నాయి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయని కూడా చెప్తాడు. సో మామూలుగా నెంబర్ ఆఫ్ కండక్టర్స్ తీసుకుంటే దాన్ని Z తీసుకుంటే, స్లాట్స్ నంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఆర్మేచర్, నంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఆర్మేచర్, ఫస్ట్ ఆర్మేచర్ ఇంటూ నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ స్లాట్ ఇంటూ నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ స్లాట్. అంటే ఒక్కొక్క స్లాట్లో ఎన్ని కండక్టర్లు ఉన్నాయి, నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ స్లాట్. ఒక్కొక్క స్లాట్లో నంబర్ ఆఫ్ స్లాట్స్ అంటే ఆర్మేచర్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, ఎన్ని గడులు ఉన్నాయి. మనకు మామూలుగా స్లాట్స్ ఏమంటారు, గడులు అంటాము. ఆ గడులు ఎన్ని గడులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకు మల్టిప్లికేషన్ చేస్తామంటే ఒక్కొక్క దాంట్లో మనకి మామూలుగా 200 తీసుకుంటాం, ఇన్ని స్లాట్స్ ఉన్నాయంటే మొత్తం యాడ్ చేసే కదా మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో అలానే మనకి సపోజ్ 20 స్లాట్స్ ఉన్నాయంటే 20 గడులు ఉన్నాయి, 20 గడులు 10 కండక్టర్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో అనుకుంటే దాని ప్రకారం రాసుకుంటాం. సో 10 కండక్టర్లు 20 గడులలో ఉంటే మొత్తం కండక్టర్లు ఎన్ని అవుతాయి, 20 ఇంటూ 10 మొత్తం 200 కండక్టర్లు ఉన్నట్టు. సో దాని లెక్క ప్రకారమే నంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఆర్మేచర్లో ఎన్ని గడులు ఉన్నాయి దాంతో మల్టిప్లికేషన్ చేస్తే, దేంతో మల్టిప్లికేషన్ చేస్తాము, నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఈచ్ స్లాట్ అంటే ఏంటి, ఒక్కొక్క స్లాట్లో ఎన్ని కండక్టర్లు ఉన్నాయనేది మనము దీన్ని బట్టి చెప్పొచ్చు, దాంట్లో టోటల్ కండక్టర్స్ అనేది చెప్పొచ్చు. P అంటే పోల్స్, ఎన్ని పోల్స్ ఉన్నాయి, పోల్స్ అంటే పోల్స్కి ఈఎంఎఫ్కి పోల్స్కి సంబంధం ఏంది. సో నెక్స్ట్ గో ఫర్ A, నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. N స్పీడ్, N అంటే స్పీడ్ ఆఫ్ ది ఆర్మేచర్ యొక్క స్పీడ్, ఆర్మేచర్ ఎంత వేగముతో తిరుగుతుంది, N అంటే ఆర్మేచర్ ఎంత వేగముతో తిరుగుతుంది అనేది మనము చెప్పొచ్చు. నెక్స్ట్ గో ఫర్ EMF generated in any one of the conductor, అంటే any one of the parallel average EMF generated. మామూలుగా తీసుకుందాము,
సో మనకు కావాల్సిన ఇవన్నీ కావాల్సినవన్నీ మనకు వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఒక్కొక్క కండక్టర్ అన్నట్టు అనుకుంటే, ఒకవేళ ఒకటే కండక్టర్కి తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకటే కండక్టర్ అన్నట్టు తీసుకుంటే ఎలా ఉంటుందనేది చూద్దాం. యావరేజ్ ఈఎంఎఫ్ జనరేటెడ్ పర్ కండక్టర్ ఈక్వల్ టు d∅dt. మామూలుగా సెకండ్ లా ప్రకారం, ఫారడేస్ సెకండ్ లా ప్రకారం తీసుకుంటే ఫారడేస్ సెకండ్ లా ప్రకారం తీసుకో n/d∅dt అని ఉంది, n/d∅dt అనేది ఉంది. కాకపోతే ఇక్కడ n అనేది మనకి పర్ కండక్టర్ తీసుకుంటాం కాబట్టి అందుకోసం n=1తో మనము పోల్చుతాము. n=1 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, d∅dt ఒకటి మాత్రమే మిగులుతుంది. యావరేజ్ ఈఎంఎఫ్ జనరేటెడ్ పర్ కండక్టర్ = d∅dt పోల్స్ d∅dt పోల్స్. ఫ్లక్స్ కట్ పర్ కండక్టర్ ఇన్ 1 రెవల్యూషన్ మామూలుగా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క కండక్టర్ ఎంత ఫ్లక్స్ కట్ చేస్తుంది, ఫ్లక్స్ కట్ పర్ కండక్టర్, ఒక కండక్టర్ ఎంత ఫ్లక్స్ కట్ చేస్తుంది ఈక్వల్ టు P5 వెబర్స్. ఒక రెవల్యూషన్ అంటే ఒక రెవల్యూషన్కి ఎంత ఫ్లక్స్ కట్ చేస్తుంది, ఒక కండక్టర్ ఒక రెవల్యూషన్కి ఎంత ఫ్లక్స్ కట్ చేస్తుందంటే P వెబర్స్. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే మామూలుగా టైం కూడా చూసుకోవాలి కదా. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఈక్వల్ టు n/60. మనం మామూలుగా దేంట్లో n/60 ఎందుకు చేసుకున్నాం, పర్ సెకండ్ తీసుకున్నాం కాబట్టి /60 చెప్పుకున్నాం. మనకు ఆర్పిఎం మనకు మామూలుగా ఏంటంటే ఒక నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతాయి అన్నట్టు మాట్లాడుతాం. ఏదైనా సరే జనరేటర్ కానీ మోటార్ కానీ ఆర్పిఎం అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ లాగా లెక్కిస్తాం. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పర్ సెకండ్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాము. మరి ఒక రెవల్యూషన్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్కి ఏమో n/60 తీసుకున్నాము. మరి ఒక సెకండ్కి ఎన్ని రెవల్యూషన్స్ కావాలి, నంబర్ ఆఫ్ సెకండ్స్ పర్ రెవల్యూషన్ ఈక్వల్ టు 60/n. దీన్నే దీన్నే dt అంటాము. ఈ 5Pని d5 కూడా రాసుకోవచ్చు. ఈ 5Pని d5 కూడా రాసుకోవచ్చు. d5 అని కూడా రాసుకోవాలి. అంటే మామూలుగా ఫ్లక్స్ ఎంత చేంజ్ అయింది, అట్ ద సేమ్ టైం dt అంటే ఆ టైమింగ్ ఎంత తీసుకుంటుంది. సో మొత్తం కాంబినేషన్లో తీసుకుంటే, మనకి ఏంది, ఫారడేస్ సెకండ్ లా ప్రకారం తీసుకుంటే ఈఎంఎఫ్ జనరేటెడ్ టోటల్ ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈక్వల్ టు n, మామూలుగా సెకండ్ లా ప్రకారం n d∅dt అని చెప్పుకున్నాము. n ఉంటుంది. d∅ అంటే వాల్యూ ఏంది, n అండ్ d∅ = 5 అండ్ p/dt అనే వాల్యూ ఎంత 60/n రాసుకున్నాము. అంటే టోటల్గా ఎంత వస్తుంది, d∅/dt అని చెప్పుకున్నాము. సో టోటల్గా ఎంత వస్తుంది, d∅/dt వాల్యూ ఎంత వస్తుంది, పర్ కండక్టర్ అన్నట్టు తీసుకుంటున్నాం కదా. సో d∅/dt అంటే రాసుకుంటే 5p/60 × n వస్తుంది.
అంటే ఇప్పుడు టోటల్గా ఏంది ఈఎంఎఫ్ జనరేటెడ్ పర్ కండక్టర్ లాగా తీసుకుని జనరేటెడ్ పర్ కండక్టర్ తీసుకుంటే d5/dt అని రాసుకుంటాము. సో టోటల్ ఏంది 5p/60/n, టోటల్ ఏమొస్తుంది 5pn/60 అనేది మనకు వస్తుంది. సో పోల్స్కి సంబంధం ఏంది, మరి పోల్స్ కూడా తీసుకోవాలి కదా. సో టోటల్ ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈక్వల్ టు 5zn, అంటే z ఏంది నెంబర్ ఆఫ్ కండక్టర్స్, 5zn/60 ఇంటూ p/a volts. సో టోటల్గా ఈఎంఎఫ్ జనరేటెడ్ ఎంత, టోటల్ ఈఎంఎఫ్ ఎంత, ఈఎంఎఫ్ ఈక్వల్ జనరేటెడ్ ఈక్వల్ 5znp/60a. 5 అంటే ఫ్లక్స్, అంటే ఈఎంఎఫ్ ఎంత జనరేట్ అవుతుందో అది ఫ్లక్స్ అనేది అనులోపాతంలో ఉంటుంది. జెడ్ అనేది కండక్టర్లో ఎన్ని ఎక్కువ అయితే దాని ప్రకారమే ఈఎంఎఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎన్ అనేది స్పీడ్ ఎంత ఎక్కువైనా కూడా ఫ్లక్స్ అనేది దానికి కూడా అనులోపాతంలోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్ పాత్లు ఎక్కువైతే, ప్యారలల్ పాత్స్ ఎక్కువైతే అంటే వేవ్ వైండింగ్ తీసుకునేసరికి ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. పోల్స్ అనేది కూడా ఏ నంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నా ఉంటుంది. అదే ల్యాప్ వైండింగ్ తీసుకుంటే పోల్స్ మరియు ప్యారలల్ పాత్స్ అనేది సమానంగా ఉంటుంది. సో టోటల్ ఈఎంఎఫ్ జనరేటెడ్ అంటే ఫార్ములా ఏంటి, 5znp/60 ఇంటూ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ పోయినా మామూలుగా ప్రాబ్లం అంటే నథింగ్ బట్ మనకి ఏదన్నా సమస్యలు వచ్చినా కూడా చేసుకోవచ్చు. జనరేటర్ మీద ఎంత ఉత్పత్తి అయ్యింది వోల్టేజ్ అనేది సమస్యలు వస్తాయి, దాని మీద మనము చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. సరే ఫస్ట్ తీసుకుందాం. 5 అంటే ఫ్లక్స్, Z అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్, P అంటే పోల్స్, A అంటే ప్యారలల్ పాత్లు అంటే ఎన్ని సమాంతర దారులు ఉన్నాయి అనేది, N అనేది స్పీడ్. యావరేజ్ ఈఎంఎఫ్ జనరేటెడ్ పర్ కండక్టర్ అంటే ఎంత కండక్టర్ ఒక జనరేటర్ అంటే ఈఎంఎఫ్ ఎంత ఉత్పత్తి అయింది కండక్టర్లో, ఒక కండక్టర్లో తీసుకుంటే d5/dt అని రాసుకుంటాము. దాని వోల్టేజ్ అంటే దేని ప్రకారం యాడ్ చేస్తే సెకండ్ లా ప్రకారం మనము రాసుకుంటాము. నెక్స్ట్ విల్ గో ఫర్ ఫ్లక్స్ కట్ పర్ కండక్టర్ ఫర్ 1 రెవల్యూషన్. ఒక రెవల్యూషన్కి ఎంత ఫ్లక్స్ అనేది అంటే ఒక కండక్టర్ ఒక ఫ్లక్స్ని ఎంత కట్ చేస్తుంది, ఒక రెవల్యూషన్లో ఫ్లక్స్ని ఎంత కట్ చేస్తుంది అనేది 5pతో మనం 5p వెబర్స్ అంటే దాని సమానం ఎంత 5p వెబర్స్. దాన్ని d5 లాగా కూడా మనం రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే ఎన్ని రెవల్యూషన్స్ అంటే ఒక కండక్టర్ ఎన్ని రెవల్యూషన్స్లో తిరిగింది, సపోజ్ ఎన్ని రెవల్యూషన్స్ తిరిగింది ఒక సెకండ్ అనేది n/60తో. n/60తో n అంటే ఎన్ని రెవల్యూషన్స్ తిరిగింది, 60 అంటే ఒక సెకండ్ లెక్క ప్రకారం తీసుకుంటాం. పర్ సెకండ్ అన్నాం, పర్ సెకండ్ అంటే మామూలుగా అయితే పర్ సెకండ్ అంటే మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 సెకండ్లు ఉంటాయి. సో ఒక సెకండ్కి ఇది చేసుకోవాలంటే ఒక నిమిషంలో ప్రకారం తీసుకుంటే నిమిషం ప్రకారం వస్తుంది మనకి ఆర్పిఎం అనేది. పర్ సెకండ్లో చేంజ్ చేసుకుని బై 60 చేసుకోవాలి. దానివల్ల మనకి పర్ సెకండ్ అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ సెకండ్స్ పర్ రెవల్యూషన్, నెంబర్ ఆఫ్ సెకండ్స్ పర్ రెవల్యూషన్ అంటే ఒక రెవల్యూషన్కి ఎన్ని సెకండ్స్ పట్టింది, ఒక రెవల్యూషన్కి ఎన్ని సెకండ్స్ పట్టింది అది 60/n అని రాసుకుంటాం. దానికి dt అని చెప్తాము, dt అని మనము పెట్టుకుంటాము. సో టోటల్గా ఈఎంఎఫ్ జనరేటెడ్ మామూలుగా పర్ కండక్టర్, ఒక కండక్టర్కి ఎంత ఈఎంఎఫ్ జనరేట్ అయ్యింది ఫ్యాడ్ సెకండ్ల ప్రకారం చెప్పుకున్నాం. n/dt n అంటే మనకి 1 అని చెప్పేసి చెప్పుకున్నాం. పర్ కండక్టర్ చెప్పుకున్నాం. ఒక పర్ కండక్టర్ అంటే ఒక కండక్టర్ అన్నట్టు. సో n అనేది 1 కాబట్టి మనకు మిగిలింది ఏంది d5/dt మాత్రమే మిగిలింది. d5 వాల్యూ ఎంత 5 అండ్ p మనం పైన చెప్పుకున్నాము. ఫ్లక్స్ కట్ పర్ కండక్టర్ అని చెప్పేసి అక్కడ 5p అనేది చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి dt అంటే 60/n మనకేంది ఒక సెకండ్కి ఎన్ని రెవల్యూషన్స్ తిరిగింది దాని ప్రకారం రాసుకుంటాం. దానివల్ల మనకి ఈఎంఎఫ్ జనరేటెడ్ పర్ కండక్టర్ వస్తుంది. మరి టోటల్ కండక్టర్స్ కావాలి అంటే ఏం చేస్తాం అంటే Z అనేది యాడ్ చేస్తాం. ఎన్ని జెడ్స్ అనేది అంటే Z అనేది నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనేది యాడ్ చేస్తాం. అంటే కండక్టర్ ఎంత పెరుగుతుంది n అనే వాల్యూ మనకి పైనే ఉంది మనకి d5/dt ప్రకారం తీసుకుంటే. సో n అనేది నంబర్ ఆఫ్ కండక్టర్స్, దీంట్లో మనకి నంబర్ ఆఫ్ కండక్టర్స్ అన్నట్టు తీసుకుంటే మనకి Z అనేది మనకి నంబర్ ఆఫ్ కండక్టర్స్ అని తీసుకుంటే Z అనేది నంబర్ ఆఫ్ కండక్టర్స్ అంటే ఎంత ఎక్కువ కండక్టర్స్ అయితే అంత ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో దిస్ ఈజ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ DC జనరేటర్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ DC జనరేటర్. Okay, let's go for losses in a DC generator. DC జనరేటర్ల యొక్క నష్టములు, దాని లోపల ఉండే నష్టములు.
ఏమేమి నష్టములు ఉంటాయి? నష్టములు అంటే ఎందుకు ఉంటాయి? ప్రతి దగ్గర ఏ మిషన్ తీసుకున్నా మనకి దాని లోపల కొన్ని నష్టాలు అనేది, పూడ్చలేని నష్టాలు అనేటివి కొన్ని ఉంటాయి. పర్పస్ ఏంటంటే మనం డీసీ దాంట్లో వెళ్తే మనం అంటే మామూలుగా కరెంట్ మెషిన్ దాంట్లో వెళ్తే, కరెంట్ యొక్క మెషిన్స్ దాంట్లో వెళ్తే, మామూలుగా అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ దాంట్లో వెళ్తే మనకి కొన్ని నష్టాలు ఉంటాయి. ఏమేమి నష్టాలు ఉంటాయంటే కాపర్ లాసెస్ అని చెప్పేసి, ఐరన్ లాసెస్ అని చెప్పేసి, మరియు ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అని చెప్పేసి ఉంటాయి, లేదా మెకానికల్ లాసెస్ అనేది ఉంటాయి. అసలు ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఏంటి, ఐరన్ లాసెస్ ఏంటి, కాపర్ లాసెస్ ఏంటి? మనకి ఏ మెటీరియల్ తీసుకున్నా, ఏ వాహకం తీసుకున్నా దానికి కొంత నిరోధం అనేది ఉంటుంది. దానికి కొంత నిరోధం అంటే రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కండక్టర్కి మ్యాక్సిమము, ప్రతి వాహకానికి మ్యాక్సిమము కొంత రెసిస్టెన్స్, కొంత నిరోధం అనేది ఉంటుంది. ఈ నిరోధం వలన వోల్టేజ్ అనేది కొంత డ్రాప్ అవుతుంది, వోల్టేజ్ అనేది తగ్గుతుంది. జనరేట్ అయిన వోల్టేజ్కి బయటికి మనకి తీసుకునే వోల్టేజ్కి తేడా అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనకి కండక్టర్ వాహకానికి కొంత నిరోధం ఉండడం వలన, ఆ నిరోధం వలన కొంత వోల్టేజ్ లాస్ అనేది మనకి, వోల్టేజ్ డ్రాప్ అనేది మనకి అవుతుంది. కాబట్టి మనకు లోపల ఉత్పత్తి అయిన జనరేటెడ్ వోల్టేజ్ మనం బయట తీసుకునే యొక్క వోల్టేజ్ చాలా కొంత తేడా అనేది ఉంటుంది. సో నష్టములు తీసుకుంటే మనకి పవర్లలో తీసుకుంటే మనం పవర్లకు క్యాలిక్యులేట్ చేసుకుంటే మామూలుగా వోల్టేజ్ కొంత డ్రాప్ ఉంటుంది. పవర్లలో కాకపోతే మనం నష్టాలు దేంట్లలో చేస్తామంటే పవర్స్లలో కొలుస్తాము. సో మనకి నష్టములు ఎన్ని రకాలు ఉన్నాయి డీసీ జనరేటర్లో మనకి ఎన్ని రకాల నష్టములు ఉన్నాయి? సో ఫస్ట్ గో ఫర్ టోటల్ లాసెస్, అంటే ఉన్న మొత్తం నష్టములు, టోటల్ లాసెస్ అంటే పూర్తిగా ఉండే ఏమేమి వేరే టోటల్ అన్ని నష్టములు. ఫస్ట్ వచ్చేసి కాపర్ లాసెస్. సెకండ్ది వచ్చేసి ఐరన్ లాసెస్. థర్డ్ వచ్చేసి మెకానికల్ లాసెస్. సరే, కాపర్ నష్టములు అని చెప్పిండ్రు. కాపర్ నష్టములు ఏంటి, ఐరన్ నష్టములు ఏంటి, మెకానికల్ నష్టములు ఏంటి? కాపర్ నష్టములు అంటే కాపర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ కొంత నష్టం అనేది జరుగుతుంది. కాపర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ కొంత నష్టాలు అనేటివి మనకి జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుంది? మామూలుగా ఏంటంటే మనకు వైండింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ కాపర్ ఉంది. అంటే మనకు వైండింగ్ చేసుకునేది మొత్తం కాపర్తోనే. సో కాపర్తో వైండింగ్ దగ్గర కొంత నష్టములు అనేటివి జరుగుతాయి. ఐరన్ లాసెస్ అంటే ఏంటి? ఐరన్ లాసెస్లో మళ్ళీ మామూలు సరే కాపర్ లాసెస్లో ఫస్ట్ డివైడ్ చేస్తున్నాం. కాపర్ లాసెస్లో ఫస్ట్ ఏమో ఆర్మేచర్ కాపర్ లాసెస్. అమ్మేచర్ తెలుగులో చెప్పుకోవాలంటే మీ బుక్లలో ఉంటే చూసుకోండి ఒకసారి. ఆర్మేచర్ కాపర్ లాసెస్ లేదా అమ్మేచర్ కాపర్ లాసెస్. సెకండ్ వచ్చేసి సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్. మామూలుగా దీనికి ఫార్ములాస్ కూడా రాస్తున్నాను నేను కింద. IA² RA అంటే కండక్టర్లో వెళ్తున్న కరెంటు, దానికే R అంటే కండక్టర్ యొక్క నిరోధం, అంటే వాహకం యొక్క నిరోధము. సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్. సిరీస్ ఫీల్డ్ మనకి ఏంటి? సిరీస్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? రెండిటిలో ఉంటుంది. ఒకటేమో జనరేటర్ దగ్గర సిరీస్ వైండింగ్ ఉంటుంది. సిరీస్ వైండింగ్ ఎక్కడ? సిరీస్ జనరేటర్లో మాత్రమే ఉంటుంది సిరీస్ వైండింగ్. అండ్ దాంతోపాటు కాంపౌండ్ జనరేటర్లో కూడా ఉంటుంది. కాంపౌండ్ జనరేటర్లో కూడా మనకి సిరీస్ వైండింగ్ అనేది ఉంటుంది. కాంబినేషన్ కాంపౌండ్ జనరేటర్ రెండు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి లాంగ్ షంట్ అని చెప్పాను, ఒకటేమో షార్ట్ షంట్ అని చెప్పాను. రెండిటికి కలిపి మామూలుగా రెండిటికి ప్యారలల్గా ఉంటే అదేమో లాంగ్ షంట్. ఒకటే ఆర్మేచర్కి మాత్రమే ప్యారలల్గా ఉంటే మన దాన్ని షార్ట్ షంట్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సో సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్ తీసుకుంటే I² RSE అంటే సిరీస్
సిరీస్ కాపర్ యొక్క నిరోధము, కాపర్ సిరీస్ వైండింగ్ యొక్క నిరోధము. RSCE అని, SE అంటే సిరీస్ అన్నట్టు, RA అంటే ఆర్మేచర్ యొక్క నిరోధం అని చెప్పినట్టు, SE అంటే సిరీస్ ఫీల్డ్ యొక్క నిరోధం అని చెప్పినట్టు. నెక్స్ట్ వచ్చేసి షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్. షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్. షంట్ ఫీల్డ్ అంటే మనకు మామూలుగా షంట్ జనరేటర్ చెప్పుకున్నాం. షంట్ జనరేటర్ ఏంది, మనకేంది సమాంతరంగా ఒక వైండింగ్ అనేది ఉంటుంది. ఆ వైండింగ్ ని షంట్ ఫీల్డ్ అని చెప్పుకుంటాము. ఆ ఫీల్డ్ యొక్క లాసెస్ I² RSH. RSH అంటే మనకి షంట్ రెసిస్టెన్స్, షంట్ నిరోధము, షంట్ నిరోధము. ఐరన్ లాసెస్. ఐరన్ లాసెస్ లో కూడా మనకి రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో ఎడ్డీ కరెంట్ లాసెస్, ఒకటేమో ఎడ్డీ కరెంట్ లాసెస్ అని చెప్తాము, ఎడ్డీ కరెంట్ లాసెస్. రెండోదేమో హిస్టెరిసిస్ లాసెస్. రెండోదేమో హిస్టెరిసిస్ లాసెస్. హిస్టెరిసిస్ లాసెస్. హిస్టెరిసిస్ లాసెస్. మెకానికల్ లాసెస్లో రెండు రకాలు ఉంటాయి రా బాబు. ఏవేమి, ఒకటేమో ఫ్రిక్షనల్ లాసెస్, ఒకటేమో ఫ్రిక్షనల్ లాసెస్, ఒకటేమో ఫ్రిక్షనల్ లాసెస్, ఇంకోటేమో విండేజ్ లాసెస్ అని చెప్తాము. విండేజ్ లాసెస్, ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్. చూడండి, టోటల్ నష్టములు తీసుకుంటే మనం ప్రధానంగా మూడు విధాలుగా విభజించాము. ఒకటేమో కాపర్ లాసెస్, రెండోదేమో ఐరన్ లాసెస్, మూడోదేమో మెకానికల్ లాసెస్. కాపర్ లాసెస్లో మూడు రకాలు ఉంటాయి. ఎక్కడెక్కడ కాపర్ ఉంటుందో, కాపర్ మీటర్ అంటే వైండింగ్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ కాపర్ లాసెస్ అనేది మనకి ఉంటాయి. ఎక్కడెక్కడ ఆర్మేచర్ దగ్గర వైండింగ్ ఉంటుంది కాబట్టి ఆర్మేచర్ కాపర్ లాసెస్. సిరీస్ ఫీల్డ్, సిరీస్ జనరేటర్కి సిరీస్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి సిరీస్ కాపర్ లాసెస్ ఉంటాయి. మరియు షంట్ జనరేటర్కి షంట్ వైండింగ్ ఉంటుంది కాబట్టి షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ ఉంటాయి. ఐరన్ అండ్ ఐరన్ లాసెస్ అంటే ఏంటి, ఎడ్డీ కరెంట్ లాసెస్. దీనిలో రెండు రకాలు ఐరన్ లాసెస్లో, ఎడ్డీ కరెంట్ లాసెస్, హిస్టెరిసిస్ లాసెస్. ఐరన్ లాసెస్ ఎందుకన్నామంటే కోర్లలో జరుగుతుంది కాబట్టి, ఆర్మేచర్ కోర్లో కానీ ఫీల్డ్ కోర్ అంటే కోర్లో దగ్గర కానీ మనకి ఈ లాసెస్ అనేది ఉంటాయి కాబట్టి ఇది ఐరన్ లాసెస్ కింద మనము చెప్తాము. అది మనకేంది, ఆర్మేచర్ మనకు తయారయ్యేది క్యాస్ట్ ఐరన్ లేదా స్టీల్ మ్యాగ్నెట్, దాంతో చేస్తాం. అదే పోల్ క్యాస్ట్ ఐరన్ దాంతో తయారు చేస్తాం. దానికోసం మనకి ఇది ఐరన్ లాసెస్ లేదా మ్యాగ్నెటిక్ లాసెస్ అని కూడా వచ్చు. ఐరన్ లాసెస్ లేదా మ్యాగ్నెటిక్ లాసెస్ అంటాము. మ్యాగ్నెటిక్ లాసెస్ అని కూడా అనవచ్చు. ఎందుకు మ్యాగ్నెటిక్ లాసెస్ అంటే దీంట్లో యొక్క ఫ్లక్స్ వల్ల మనకి నష్టములు జరుగుతాయి కాబట్టి, ఈ ఐరన్ దాంట్లో ఉన్న ఫ్లక్స్ వల్ల మనకు నష్టములు జరుగుతాయి కాబట్టి దాన్ని ఐరన్ లేదా మ్యాగ్నెటిక్ లాసెస్ కూడా అనవచ్చు. మెకానికల్ లాసెస్ అంటే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి దాంట్లో. మెకానికల్ లాసెస్ అంటే ఏంటి, మనకి షాఫ్ట్ పెట్టినప్పుడు దాంట్లో ఉండే మెకానికల్ వల్ల ఏమైనా బేరింగ్స్ వల్ల దానివల్ల మనకి మెకానికల్ లాసెస్ అనేది మనకు వస్తాయి. మెకానికల్ లాసెస్ రాపిడి, ఫ్రిక్షనల్. దీంట్లో రెండు రకాలు, ఫ్రిక్షనల్ ఒకటి, ఇంకోటేమో విండేజ్ లాసెస్. ఫ్రిక్షనల్ లాసెస్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ లాసెస్ అంటే మనకి రాపిడి వల్ల మనకు కొంత లాసెస్ అనేది ఉంటుంది. విండేజ్ లాసెస్ గాలి, దాని లోపల ఉండే గాలి వల్ల దానికి ఆపోజిట్ తిరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి విండేజ్ లాసెస్ అని కూడా మనం చెప్తాము. సో నెక్స్ట్ గో ఫర్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, హిస్టెరిసిస్ లాసెస్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి. హిస్టెరిసిస్ లూప్ గురించి మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం. హిస్టెరిసిస్ లూప్ గురించి దాని డయాగ్రామ్ చూస్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి లేదా ఒకసారి చూసుకోండి. హిస్టెరిసిస్ అంటే మ్యాగ్నెటిజం అనేది ఒకసారి అయ్యి, అంటే ఎప్పుడైతే మనం వైండింగ్ చుట్టిన కోర్కి ఈఎంఎఫ్ అనేది ఇస్తామో లేదా కరెంట్ సప్లై ఇస్తామో, మ్యాగ్నెటిజం అనేది సైకిల్ ప్రకారము, అంటే మనకు పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్ అని చెప్పుకున్నాం కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్. పాజిటివ్గా అయినప్పుడు ఒకసారి మ్యాగ్నెటైజ్ అయితే, నెగిటివ్గా అవుతున్నప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిజం అనేది నెగిటివ్ దాంట్లో వెళ్తుంది. ఇక్కడ ఉండే ఈ లూప్ని మొత్తం హిస్టెరిసిస్ లాసెస్ కింద మనం గుర్తిస్తాము. సో ఈ లూప్ ఎంత చిన్నగా ఉంటే మనకి హిస్టెరిసిస్ లాసెస్ అనేది అంత తక్కువ ఉంటుంది. హిస్టెరిసిస్ లాసెస్ అనేది మనం తగ్గించడానికి ఏమి ఉపయోగిస్తాము, కొంత సిలికాన్ అనేది మనము
మనము యాడ్ చేస్తాము. దేంట్లో మనకు ఐరన్ దాంట్లో క్యాస్ట్ ఐరన్ దాంట్లో కొంత సిలికాన్ అనేది మనము యాడ్ చేస్తాం. దానివల్ల హిస్టెరిసిస్ లాసెస్ అనేది మనము తగ్గించుకోవచ్చు. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే మామూలుగా ఆర్మేచర్ ఉంటుంది. ఆర్మేచర్ కూడా ఒక క్యాస్ట్ ఐరన్ ఎప్పుడైనా వాహకం అభివాహకాన్ని కట్ చేస్తుందో అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని చెప్పాను. మనకు ఆర్మేచర్ మీద కండక్టర్స్ ఉంటాయి. ఆర్మేచర్ కూడా ఒక ఐరన్ మెటీరియలే, క్యాస్ట్ ఐరన్ షీట్ మెటీరియల్ టైపే, కాకపోతే అది కూడా ఒక వాహకం లాగానే పనిచేస్తుంది. అందువల్ల ఎప్పుడైతే ఆర్మేచర్ తిరుగుతుందో ఆర్మేచర్ కూడా ఫ్లక్స్ని కట్ చేస్తుంది, అభివాహకాన్ని ఖండిస్తుంది. ఖండించినప్పుడు ఆటోమేటిక్ ఆర్మేచర్లో కూడా మనకి కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాని లోపల క్లోజ్డ్ సర్క్యూట్ ఉండడం వల్ల, దాని లోపల ఆర్మేచర్ మొత్తం క్లోజ్డ్ సర్క్యూట్ ఉండడం వల్ల దానిలోనే కొంత కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ కరెంట్ వలన మనకి కొంత వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఆర్మేచర్లో వేడి అనేది దాన్ని మనం ఎడ్డీ కరెంట్ లాసెస్, ఆ ఆర్మేచర్లో ఉత్పత్తి అయిన కరెంట్ని ఎడ్డీ కరెంట్స్ అని చెప్తాము. అందుకే ఆ ఎడ్డీ కరెంట్ వల్ల మనకి ఆర్మేచర్లో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఆర్మేచర్లో ఐరన్ లాసెస్ అంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆర్మేచర్ని దాన్ని థిన్ షీట్స్తో మనం తయారు చేస్తాం. అంటే ఒక ఆర్మేచర్ తీసుకుంటే మనకు ఒక ముద్దలాగా తీసుకోకుండా చిన్న చిన్న షీట్స్ తీసుకొని చిన్న లామినేషన్ చేసేస్తాము. ఒక్కొక్క దాంట్లో ఒక షీట్ తీసుకొని దాని మధ్యలో మళ్ళీ ఒక ఇన్సులేటర్ పెట్టేసి మళ్ళీ ఇంకో షీట్ పెట్టేసి మళ్ళీ ఇన్సులేటర్ పెట్టేసి అలా లామినేషన్ చేసేసి పెడతాము. దానివల్ల మనకి ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది మనకి తగ్గుతాయి. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎలా తగ్గుతాయి అంటే మనం చెప్పుకున్నాము, రెసిస్టెన్స్ ఎప్పుడు R equal to ρl/A. మనకు మామూలుగా ఏరియా పెరుగుతుంది. ఏరియా పెరగడం వలన ఆటోమేటిక్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఏరియా పెరగడం వలన మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏరియా తగ్గడం వలన ఆటోమేటిక్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. రెసిస్టెన్స్ పెరిగిందంటే ఆటోమేటిక్గా కరెంట్స్ అనేది కూడా తగ్గుతుంది. సో మనకి ఏరియా ఇక్కడ అనేది ఏం చేసుకుంటాం, ఏరియా అనేది తగ్గించుకుంటున్నాం. ఏరియా తగ్గించుకోవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా దాంట్లో ఉండే కరెంట్స్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ విల్ గో ఫర్ ఎఫిషియన్సీ అంటే దాని సామర్థ్యం, మెషిన్ యొక్క సామర్థ్యం ఎంత శాతం వరకు మనం పనిచేస్తుంది. ఇంత శాతం వోల్టేజ్ ఇచ్చాము, 100%, 20%, 30%, 40%, మనం మామూలుగా పర్సెంటేజ్ లెక్క వేస్తాం కదా, ఆ లెక్కన తీసుకుంటే ఎంత శాతం వరకు మనకి మెషిన్ అనేది జరుగుతుంది. మెషిన్ అనేది దాన్ని మనకి ఎఫిషియన్సీ అని చెప్తాము. ఎఫిషియన్సీ అంటే ఏంటి, దాని యొక్క శాతం, దాని యొక్క పర్సెంటేజ్, దాని యొక్క అంటే ఎలా పనిచేస్తుంది దాని మీద, దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది. అవుట్పుట్ మనం ఇంత ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఎలా తీసుకుంటాం, దాన్ని ఎఫిషియన్సీ అంటాం. అంటే సపోజ్ ఎఫిషియన్సీ మనం దీన్ని ఇలా సంబోధించుకుంటాము. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే సపోజ్ మనకు సరే అవుట్పుట్ అంటే ఏంది, ఇన్పుట్ అంటే ఏంది. సపోజ్ మనం తీసుకుంటే మనం మామూలుగా ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఒక ఎగ్జామ్ తీసుకుంటే మనకి మార్కులు ఏమో అంటే హైయెస్ట్ మార్క్, ఎక్కువ మార్కులు ఎంత ఉంటాయి మనకి, ఆ ఎగ్జామ్ పెట్టిన మార్కులు ఎంత 100 అనుకుంటే మనకు వచ్చిన శాతం ఎంత, 90, 92, 93 మార్కులు ఎంత వచ్చినాయంటే 93 వచ్చినాయంటే మనకి ఎంత శాతం వచ్చినట్టు, 93% వచ్చినట్టు. అంటే మనం ఇచ్చేది మనకి క్వశ్చన్ పేపర్లో తీసుకుంటే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తే మనకు 93 మార్కులే వచ్చినాయంటే అది మనకి దాని యొక్క కెపాసిటీ అన్నట్టు. సేమ్ మెషిన్లో కూడా, ఎలక్ట్రికల్ మెషిన్లో తీసుకుంటే కూడా మనం ఇన్పుట్ ఇంత వోల్టేజ్ అనేది ఇస్తున్నాం, ఇంత అవుట్పుట్ ఇంత కరెంట్ ఇస్తున్నాం అంటే మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది, మనకి ఇన్పుట్ ఇస్తున్నాం అంటే అవుట్పుట్ కూడా రావాలి కదా, దాన్నే ఎఫిషియన్సీ అంటారు. అంటే ఎంత శాతం వరకు మనకి కరెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది అనేది మనకి ఎఫిషియన్సీ ద్వారా మనం కనుక్కోవచ్చు. పర్సంటేజ్ ఎఫిషియన్సీ తీసుకుంటే 100 మామూలు, అందుకోసము ఎఫిషియన్సీ పర్సంటేజ్లలో కొలుస్తాము. నెక్స్ట్ విల్ గో ఫర్ పవర్ స్టేజెస్ అంటే ఏంటి? పవర్ స్టేజెస్ అంటే మనం మామూలుగా జనరేటర్ చెప్పుకున్నాం. జనరేటర్లో ఏమేమి ఉత్పత్తి అవుతాయి, ఏమేమి నష్టములు ఉంటాయి, ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అసలు దానికి ఇన్పుట్ ఏంటి, మనకి జనరేటర్కి ఏమి ఇస్తున్నాం, ఫస్ట్ ఏమి ఇచ్చుకుంటాము, మెకానికల్ ఇన్పుట్ ఇస్తాము. జనరేటర్కి ఎప్పుడైనా సరే మెకానికల్ ఇన్పుట్ అనేది ఇస్తాము. మెకానికల్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దీని తర్వాత ఏం జరుగుతుంది, కొంత
ఫ్రిక్షనల్ అండ్ కొంత ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్ ఉంటాయి. ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్ అండ్ ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ అండ్ ఐరన్ లాసెస్ అంటే మ్యాగ్నెటిక్ లాసెస్. ఐరన్ లాసెస్ అంటే ఈ 3 లాసెస్ అనేది 3 నష్టములు అనేటివి మనకి ఉంటాయి. 3 నష్టములు అనేటివి మనకి ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తామో ఇన్పుట్తో పాటు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? దీని నుంచి ఫస్ట్ ఏమవుతుంది? ఫ్రిక్షనల్ అండ్ అంటే ఫ్రిక్షనల్ మెకానికల్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్ ఫస్ట్ చూడితే దాని తర్వాత ఎలక్ట్రికల్ జనరేటర్లో ఏమవుతుంది? వాట్ వి సే జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటే ఎంత పవర్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక మోటార్కి కనెక్ట్ చేసుకుంటే ఒక మోటార్ అనేది జనరేటర్కి కనెక్షన్ చేసినప్పుడు మోటార్ తిరుగుతున్నప్పుడు దాంతోపాటు జనరేటర్ షాఫ్ట్ కూడా తిరుగుతుంది. దాని నుంచే మనకి ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఫస్ట్ దాని ప్రకారం తీసుకుంటే మెకానికల్ ఇన్పుట్గా షాఫ్ట్ తీసుకుంటే రన్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి తర్వాత ఏమవుతుంది? దాంట్లో కొంత నష్టములు జరుగుతాయి. ఏం నష్టములు జరుగుతాయి? ఫస్ట్ కొన్ని నష్టములు జరుగుతాయి. ఏమేమి? ఫ్రిక్షనల్ అంటే మెకానికల్ అండ్ ఐరన్ లాసెస్. దాని తర్వాత ఎలక్ట్రికల్ జనరేటెడ్ పవర్. దాని తర్వాత ఏమైంది? పవర్ అనేది జనరేట్ అవుతుంది. పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది జనరేటర్లో. దాని తర్వాత దీంట్లో జనరేట్ అయిన పవర్ తర్వాత ఏమవుతుందంటే మనకి కొన్ని నష్టములు ఉంటాయి. దీని తర్వాత కూడా కొన్ని నష్టములు ఉంటాయి. ఏం నష్టములు ఉంటాయంటే కాపర్ నష్టములు ఉంటాయి. కాపర్ నష్టములు ఉంటాయి. దాని తర్వాతనే మనకి ఏమొస్తుంది? లాస్ట్గా ఫైనల్ వచ్చేది ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. ఎలక్ట్రికల్ అవుట్పుట్ పవర్ అనేది మనకు వస్తుంది. అంటే ఫస్ట్ ఏం తీసుకున్నాం? మెకానికల్ ఇన్పుట్ తీసుకుని దాని తర్వాత ఏమొస్తుంది? మెకానికల్ ఇన్పుట్. దాని తర్వాత దాని నుంచి షాఫ్ట్ పవర్ తీసుకుంటే ఫ్రిక్షన్ మెకానికల్ అండ్ ఐరన్ లాసెస్ అయితే దాని తర్వాత ఏమవుతుంది? ఎలక్ట్రికల్ దానికి వెళ్తుంది. ఎలక్ట్రికల్ పవర్ ఎంత ఉత్పత్తి అవుతుంది. అయిపోయిన తర్వాత దానిలో మళ్ళీ కొంత నష్టములు జరుగుతాయి. ఏం నష్టములు జరుగుతాయి? ఒకటేమో కాపర్ లాసెస్ అనేది జరుగుతాయి. ఇక్కడ ఆర్మేచర్లో ప్లస్ షంట్ ఫీల్డ్ లేదా సిరీస్ ఫీల్డ్ దాంట్లో కొన్ని కాపర్ నష్టములు జరిగిన తర్వాత మనకి లాస్ట్ వచ్చేది ఎలక్ట్రికల్ అవుట్పుట్. ఇది ఎలక్ట్రికల్ అవుట్పుట్ పవర్ అనేది మనకి వస్తుంది. ఇవి మనకి పవర్ స్టేజెస్ ఇన్ DC జనరేటర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ ఆర్మేచర్ రియాక్షన్. ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి? ఆర్మేచర్ రియాక్షన్ ఆర్మేచర్ రియాక్షన్